ఇవాళ క్షేత్రాలన్నీ ఎండోమెంట్స్ చేతిలో ఉన్నాయి. మాకు ఎండోమెంట్స్ చేతిలో క్షేత్రాలు ఉండడం ఇష్టం లేదు. ఆ ధర్మంలో మేము సంరక్షించుకోగలం. ఇవాళ చిలుకూరు క్షేత్రం ఉంది, ఇక్కడ ఏ అపప్రద రాదే, ధర్మం సక్రమంగా సాగుతోంది. ఎందుకు అంటే దాన్ని కాపాడేటటువంటి వాళ్ళు ఆనువంశికంగా వస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి లోపల పద్ధతి తెలుసు, ఆచారం తెలుసు, సంప్రదాయం తెలుసు. ఆ భగవంతుడి యొక్క ఆ పదపద్మాల మీద అపారమైన భక్తి ఎలా ఉండాలో పుట్టుకతో తెలుసు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ క్షేత్రాలని అప్పచెప్పండి, ఈ ధర్మాన్ని పరిరక్షించండి. అయ్యా, ఇవాళ గనక హిందువులందరం క్షేత్రాలను వెనక్కి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో ఈ ధర్మానికి నామరూపాలు ఉండవు. ఇవాళ మనం తిరిగి ప్రదక్షిణాలు చేసుకొని కోరుకుంటున్నాం. మన పిల్లలు ప్రదక్షిణం చేయాలన్నా పైనుంచి అనుమతులు తెచ్చుకుంటే దరిద్రపు రోజులు దాపరిస్తాయి. ఇదే విధంగా అధర్మం కొనసాగితే. కాబట్టి తిరుమలలో కానీ దేవాలయాల్లో కానీ ఏ సంప్రదాయం కొనసాగితే ఆ సంప్రదాయంలో ఉండే వాళ్ళకి ఇస్తూ, ఇవాళ భారతదేశంలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 పీఠాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని క్షేత్రాలకు తీసుకొని వచ్చి అక్కడ ఉండే ధర్మాన్ని నియంత్రించడంలో ఆ ఆచార్యులను అడిగి యోగ్యమైన కమిటీలు వేసి మళ్ళీ ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి.